శివుని అర్ధనారీశ్వర రూపం వెనుక అసలు రహస్యం ఏంటి? ఇన్ యాంగ్ అంటే స్థూలంగా చీకటి వెలుగుల సమతుల్య సంగమం అని చెప్పొచ్చు. చీకటి వెలుగు స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి. ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవటం, ఒకరి చీకట్లో ఒకరు సేద తీరటం జీవన సూత్రం. అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడింది. ఇవన్నీ పరస్పర ప్రేమను, దంపతుల మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరును అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఉన్నవే, తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత. ఆది దంపతులు జగత్పితరుడు. జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని స్తుతిస్తుంటారు. జగత్తంతటికి తల్లిదండ్రుల్లాంటి వారు ఆ పార్వతీ పరమేశ్వరుడు. ఈ ఆది దంపతులిద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కనిపించటం కూడా అందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటి అనే విషయాలు వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. మరి వెళదామా సందర్భంలోకి? శివుని అర్ధనారీశ్వర రహస్యం. సృష్టి ఆరంభ వేళలో బ్రహ్మ ద్వారా రచింపబడిన మానసిక సృష్టి విస్తరిల్లకపోవడంతో బ్రహ్మదేవునిలో తీవ్రమైన దుఃఖం కలిగింది. అప్పుడు ఆకాశవాణి వినవచ్చింది. బ్రహ్మ, మైథుని సృష్టి చేయి. ఆకాశవాణిని ఆలకించి బ్రహ్మదేవుడు మైథుని సృష్టిని చేయి సంకల్పించి నిశ్చయించాడు. కానీ తత్సమయం వరకు నారీ జనోత్పత్తి కాకపోవడం వల్ల అతడు తన నిశ్చయంలో సఫలుడు కాలేకపోయాడు. శివపరమేశ్వరుని కృపారహితంగా మైథుని సృష్టి కాజాలదు. అందులకే అతడు శివదేవుని ప్రసన్నుని చేసుకోవాలని కఠోరమైన తపస్సు చేయనారంభించాడు. చిరకాల పర్యంతం బ్రహ్మదేవుడు తన హృదయంలో ప్రేమపూర్వకంగా శివమహేశ్వర ధ్యానం చేస్తుండిపోయాడు. అతని తీవ్ర తపస్సుకు ప్రసన్నుడైన ఉమామహేశ్వర భగవానుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. దేవాదిదేవుడైన శివభగవానుని ఆ దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ అభిభూతుడై దండవత్ భూమిపై పరుండి అతని అలౌకిక విగ్రహానికి ప్రణమిల్లాడు. అంత శివమహేశ్వరుడు, వత్స బ్రహ్మ, నాకు నీ మనోరథం అవగతమైంది. సృష్టి వర్ధిల్లాలన్న భావంతో నీవు చేసిన కఠోరమైన తపస్సుకు నేను సంతృష్టి చెందాను. నేను నీ ఇచ్ఛను అవశ్యం నెరవేరుస్తాను అంటూనే శివదేవుడు తన శరీరం నుంచి ఉమాదేవిని వేరు చేశాడు. తదనంతరం శివపరమేశ్వరుని అర్ధాంగం నుంచి వేరైన పరాశక్తికి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రమాణం చేసి పలికాడు. శివే, సృష్టి ఆరంభంలో నీ నాథుడు దేవాదిదేవుడైన శంభు భగవానుడు నన్ను సృజించాడు భగవతి. ఆయన ఆదేశానుసారమే దేవతాది సమస్త ప్రజల మానసిక సృష్టి చేశాను. అనేక ప్రయాసల తర్వాత కూడా ఆ సృష్టిని వర్ధిల్ల చేయటంలో నేను అసఫలుడనయ్యాను. కనుక ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తిని చేసి సృష్టిని వర్ధిల్ల చేయదలిచాను. కానీ ఇంతవరకు నారీ కులం ప్రకటింపబడలేదు. నారీ కులాన్ని సృష్టించటం నాకు శక్తికి అతీతంగా ఉంది దేవి. నీవు సంపూర్ణ సృష్టికి శక్తులకు ఉద్గమస్థానానివి. హే మాతేశ్వరి, నీవు నాకు నారీకుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదింతువుగాక. నేను మరో ప్రార్థన చేస్తున్నాను. చరాచర సృష్టి వర్ధనార్థం నా దక్షపుత్రునికి పుత్రీ రూపంలో అవతరించ నీవు దయ చూపేదోగాక అని బ్రహ్మ అర్థించాడు. బ్రహ్మ ప్రార్థనను ఆలకించి శివాని తథాస్తు అంటూ అతనికి నారీ కులాన్ని సృష్టించగలుగునట్టి శక్తిని ప్రసాదించింది. లక్ష్య సాధనకై ఆమె తన భృకుటి మధ్య భాగం నుంచి తనతో సమానమైన కాంతిమతి అయిన ఓ శక్తిని ప్రకటింపజేసింది. దానిని తిలకించి దేవదేవేశ్వరుడైన శివుడు చిరునవ్వు నవ్వుతూ, దేవి, బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు. నీవతనిపై ప్రసన్నరాలువై అతని మనోభీష్టాన్ని నెరవేర్చుము అన్నాడు. పరమేశ్వరాజ్ఞను శిరోధారించేసి ఆ శక్తి బ్రహ్మ ప్రార్థనానుసారం దక్షపుత్రి అయింది. అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది. తరువాత మహాదేవుడు కూడా అంతర్ధానమైపోయాడు. నాటి నుంచే ఈ లోకంలో మైథుని సృష్టి కొనసాగింది. సఫల మనోరథుడైన బ్రహ్మ శివపరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరిల్లజేశాడు. అలా శివశక్తులు పరస్పరాభిన్నులై సృష్టికి ఆది కారణులయ్యారు. పుష్పంలో గంధము, చంద్రునిలో వెన్నెల, సూర్యునిలో ప్రభ నిత్యులై స్వభావ సిద్ధులై ఉన్నట్టే
శివునిలో శక్తి కూడా స్వభావ సిద్ధి అయి రాజిల్లుతూ ఉంటుంది. శివునిలో ఈ కారమే శక్తి అయి ఉన్నది. శివుడు కూటస్థతత్వం కాగా శక్తి పరిణామతత్వమై భాసిల్లుతూ ఉంటుంది. శివుడు అజన్ముడు ఆత్మ కాగా శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తి సత్తాగా ఉంటుంది. అర్ధనారీశ్వర శివుని రహస్యం ఇది. ఇదన్నమాట శివుని అర్ధనారీశ్వర రూపమే అనుకున్న అసలు రహస్యం. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు మనకు తెలుస్తున్నాయి, అవునా కదా? ఇంకా ఇలా చాలా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీ సూచనలు, సలహాల్ని మాకు అందిస్తారు కదా.